మీరు న్యూరాన్ మార్కెటింగ్ సైడ్ కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నారని, సో ఆ టర్మ్ అనేది మాకు కొంచెం కొత్తగా ఉంది ఇప్పుడు. సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా సార్? హౌ ఇట్ వర్క్స్, లేకపోతే మీరు దాని మీద చేసిన రీసెర్చ్ గురించి? న్యూరో మార్కెటింగ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ అండి. అంటే నాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, బట్ టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐఎమ్స్ కానీ ఐఐటీస్ కానీ కొన్ని యూనివర్సిటీస్లో దే ఆర్ డూయింగ్ వెరీ విగ్రస్లీ. ఇప్పుడు వెరీ వెరీ నీష్ టు ఇండియా. సో మనకి మార్కెటింగ్ తెలుసు. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ సేల్ చేయడం కానీ, ఒక యాడ్ క్రియేట్ చేయడం కానీ, ప్రమోషన్ కానీ, అవేర్నెస్ కానీ. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళారు అనుకోండి, మీకు కొన్నిసార్లు ప్రోడక్ట్ చూపించి ఇది టేస్ట్ బాగుందా, లేకపోతే ప్యాకేజింగ్ బాగుందా, కలర్ బాగుందా అని సర్వే రూపంలో తీసుకుంటుంటాం. ఓకే, కానీ న్యూరో మార్కెటింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అండి, మనం ఎటువంటి క్వశ్చన్స్ అడగం. ఎందుకు అనంటే, ఇప్పుడు నేను లెట్స్ సే వినీల్ గారు మీరు ఉన్నారు, నేను ఉన్నాను. వినీల్ గారు, నేను ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశానండి, దీని ప్యాకేజింగ్ ఎలా ఉంది మీరు చెప్పండి అంటే, నాతో ఉన్న ర్యాపోతో అని అబ్బా చాలా బాగుంది, అసలు ఇలాంటి ప్యాకేజింగ్ ఇక్కడ లేదు, మనము మీరు కుమ్మేశారో దున్నేశారో అని మాట్లాడుతారు. కానీ అలాంటి ఫీడ్బ్యాక్స్ అనేది కంపెనీస్ని బ్రేక్ చేస్తాయి. ఓకే, జెన్యూన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంపెనీస్కి. ఎందుకు అని అంటే, చాలా మటుకు కంపెనీస్ దే పుట్ హెఫ్టీ అమౌంట్స్ ఆన్ ప్యాకేజింగ్ కానీ, టేస్టింగ్ కానీ, ప్రొఫైలింగ్ కానీ, వీటికి చాలా మనీ పెడతారు. సో ఇంతవరకు మనం మార్కెట్ రీసెర్చ్ అని విన్నాం. ఓకే, ఈ మార్కెట్ రీసెర్చ్ అంటే కొత్త రూపమే న్యూరో మార్కెటింగ్. ఓకే, ఈ న్యూరో మార్కెటింగ్లో ఏమవుతుందంటే, దీంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. నేను ఒక టెక్నిక్ గురించి మాట్లాడుతాను, ఎందుకంటే నా పిహెచ్డి అనేది నేను దాంట్లోనే చేశాను కాబట్టి. ఎలక్ట్రోఎన్సెఫిలోగ్రఫీ అంటారండి, ఈజీ. మనకి ఈసీజీ తెలుసు కదా హార్ట్కి, అట్లా ఈజీ అని హెడ్కి ఉంటుంది. ఓకే, ఒక హెడ్సెట్ మనము హెడ్కి పెడతాము, దాంట్లో చాలా ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి. 5 ఛానల్ అని, 14 అని, 32 ఛానల్స్ అని ఉంటాయి. ఏంటి అని అంటే, ఆ హెడ్సెట్కి పెట్టి మనము వాళ్ళకి ఒక స్టిమ్యులై చూపిస్తాం. స్టిమ్యులై అంటే ఏంటి అని అంటే, అదొక మెసేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ఇమేజ్ అవ్వచ్చు, ఒక ప్యాకేజింగ్ డిజైన్ అవ్వచ్చు, లేకపోతే ఒక సెన్సరీ ఉన్నది ఒక చాక్లెట్ అవ్వచ్చు, తినిపించవచ్చు మనం వాళ్ళతో. అయితే ఈ స్టిమ్యులై చూసే ప్రాసెస్లో, కన్జ్యూమ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళల్లో బ్రెయిన్ వేవ్స్ అనేది ఉంటాయి. మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ వేవ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఓకే, సో ఆ రిలీజ్ అయ్యేటప్పుడు ఆ హెడ్సెట్ ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, క్యాప్చర్ చేసి బ్రెయిన్లో మనకి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సైడ్, అబ్డామిన్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఈ రీజన్లో. ఓకే, మనకి తెలుసు కదా మనుషులకి 2 బ్రెయిన్స్ ఉంటుంది, ఒకటి క్రియేటివ్ బ్రెయిన్, ఒకటి అనలిటికల్ బ్రెయిన్. సో ఈ క్రియేటివ్ అనలిటికల్ బ్రెయిన్ ఏంటి అని అంటే, ఈ ఫ్రంట్ లోబ్లో ఒకవేళ యాక్టివిటీ అనేది హై ఉంది ఆ స్టిమ్యులై చూసేటప్పుడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్, లేకపోతే ఆ పర్టికులర్ డిజైన్, లేకపోతే ఆ పర్టికులర్ చాక్లెట్ పాజిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, మనం ఒక క్వశ్చన్ అడుక్కోకుండా వెదర్ దట్ పర్సన్ ఈజ్ లైకింగ్ దటా కాదా అనేది మనము ఆ ఎలక్ట్రికల్ బ్రెయిన్ వేవ్స్ త్రూ చెప్పచ్చు. దాన్నే న్యూరో మార్కెటింగ్ అని అంటారు. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఒక ఈఈజీ అని ఉంటుంది, ఎఫ్ఎంఆర్ఐ అని ఉంటుంది, గ్యాల్వానిక్ స్కిన్ రెస్పాన్స్ అని ఉంటుంది. అంటే ఒక చిన్న ఫింగర్ రింగ్ లాగా ఉంటుంది, ఫింగర్కి పెడతాం మనము. ఇప్పుడు ఒక చూసిన తర్వాత మనకి గూస్ బంప్స్ అంటాం. ఆ గూస్ బంప్స్ని కూడా మెషర్ చేయొచ్చు మనం విత్ న్యూరో మార్కెటింగ్. సో అట్లా ఇంకా దాంట్లో చాలా ఉంటాయి. మీకు తెలుసో లేదో, చాలా పెద్ద క్లాసికల్ కేస్ స్టడీ ఉందండి న్యూరో మార్కెటింగ్ పైన. బ్లైండ్ ఫోల్డ్ టెస్ట్ అంటారు. ఇప్పుడు కోక్, పెప్సీ, ఇది ఒక పెద్ద క్లాసికల్ కేసు ఉంది. అది ఇంటర్నెట్లో మీరు కొట్టినా మీకు వచ్చేస్తుంది. అది ఏంటి అని అంటే, బ్లైండ్ ఫోల్డ్ చేయకోకుండా పెప్సీ, కోక్ పెడితే అందరూ కోక్ అని చెప్పారు, గ్రేట్ టెస్ట్. బట్ బ్లైండ్ ఫోల్డ్ చేసి వాళ్ళకి పెప్సీ, కోక్ తాగిపిస్తే పెప్సీ టేస్ట్ బెటర్ ఉందని చెప్పారు. అంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, తను ఏదైతే రెగ్యులర్గా చూస్తాడో, ఏదైతే రెగ్యులర్గా వింటాడో దాన్ని ఎక్కువ గ్రాప్ చేస్తారు. దీంట్లో సైకాలజీలో అండ్ మార్కెటింగ్లో కేమర్స్ సిస్టమ్ మోడల్ అని ఒకటి ఉంటుందండి. సో ఇది ఏంటి అని అంటే, ఫాస్ట్ అండ్ స్లో. ఓకే, ఇప్పుడు చాలామంది మీరు ఈకామర్స్లో చూస్తూ ఉంటారు, 2 గంటలు, 3 గంటలు, 15 నిమిషాలు, లేదు అంటే 1 కొంటే 1 ఫ్రీ, buy 1 get 1, బోగో, ఇట్లా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో
వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఇది కొనకపోతే నేను మిస్ అయిపోతానేమో అనే ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తాడు. సో అప్పుడు ఇప్పుడు మీరు ఒక పోర్టల్కి వెళ్ళారండి, ఒక షాపింగ్ పోర్టల్కి వెళ్ళారండి, ఓకే, షాపింగ్ పోర్టల్కి వెళ్ళి మీరు ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేశారండి, ఓకే, ఆ ప్రోడక్ట్ ఆఫర్ రాగానే మీరు కొనేస్తారా కొనరా? కొనేస్తాము. కానీ అదే మీరు ఒక 5 minutes స్టెప్ బ్యాక్ తీసుకొని అదే పోర్టల్ ఇంకొక పోర్టల్లో తక్కువ ఉందా లేదా అని కంపేర్ చేశారా? లేదు. సో అదే అండి, సో మనము ఎమోషనల్గా కొంటాము, కానీ లాజికల్గా కొన్నప్పుడే సిస్టమ్ 1 సిస్టమ్ 2 బ్రెయిన్ అనేది అందుకే అంటాం మనం. ఏంటి అని అంటే సిస్టమ్ 1 బ్రెయిన్ సిస్టమ్ 2 బ్రెయిన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీరు సిస్టమ్ 1 బ్రెయిన్తో చేశారనుకోండి, మీరు ఎమోషనల్గా కొంటున్నారు, కానీ వాటిని కంపేర్ చేసి ఎక్కడ తక్కువ వస్తుందో మీరు కొన్నారు అనుకోండి, మీ 2 బ్రెయిన్స్ యాక్టివ్ ఉన్నట్టప్పుడు. అంటే మీరు లాజికల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ కూడా ఆలోచిస్తున్నారు. అట్లా సైకాలజికల్ ఫ్యాక్టర్స్లో మార్కెటింగ్లో దెర్ ఆర్ లాట్ మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. ఏంటి అని అంటే మనం చేయొచ్చు అనేది, అందులో నేను చేసిందే నా పిహెచ్డి ఒకటి ఈజీ త్రూ ఎమోజీస్ ఉంటాయి కదండి ఫోన్లో, ఎమోజీస్. అయితే ఇప్పుడు మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్ మెసేజెస్ వస్తాయి మొబైల్లో కూడా. ఇప్పుడు మీకు ఫుడ్ డెలివరీ యాప్స్ వాడు మెసేజ్ పంపిస్తాడు, ఐ యూ ఫీలింగ్ హంగ్రీ అని, అక్కడ ఒక సమోసానో లేకపోతే శాండ్విచ్ ఒక ఎమోజీ పెడతాడు, ఓకే. అదే మెసేజ్ ఎమోజీ లేకుండా మీకు పంపిస్తే మీరు చూడరు. దట్ ఈస్ వేర్. అయితే ఒక ఎమోజీ ఉన్నప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఒక ఎమోజీ లేనప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దానిపైననే నేను రీసెర్చ్ చేశాను. సో తెలిసింది ఏంటి అని అంటే ఎమోజీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ అండి, మన జొమాటో అతను వర్షం పడుతున్నప్పుడు ఒక ఎమోజీ పంపిస్తాడు, హెవీ రెయిన్ అవుట్ సైడ్, సంథింగ్ ఫీలింగ్ హాట్ టు కన్జ్యూమ్ అన్న దగ్గర ఒక సమోసానో ఇంకో ఎమోజీనో లేకపోతే బర్గరో పిజ్జానో పెట్టేస్తాడు. సో మన మైండ్ ఆటోమేటికలీ ఏంటి అని అంటే తినాలి. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ బాయిలింగ్ డౌన్ టు సేమ్ పాయింట్ అండి, మనకి ఫుడ్ పైన ఎంత కంట్రోల్ ఉంటే మనం అంత కంట్రోల్గా ఉంటాం. అంటే ఇప్పుడు చాలామంది డైట్స్ అంటారు, అది అంటారు, ఇది అంటారు కదండి. సో ఆల్ దిస్ ప్రాసెస్ ఏంటి అని అంటే హౌ వెల్ వీ కెన్ కంట్రోల్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ వీ గోనా హ్యావ్. అంటే గట్ పరంగా కానీ. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు దాకా ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే నా పిహెచ్డి రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, అన్నీ కూడా ఏంటి అంటే ఇంటర్ కనెక్టింగ్ డాట్స్. ప్రతిదీ కూడా నేను ఏంటి అని అంటే నేను కొత్తది నేర్చుకుంది ఎక్కడ నేను వేస్ట్ చేయను, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లనే మనకి ఇప్పుడు మార్కెటింగ్లో సిమియోటిక్స్ అని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే ఒక సైన్ సింబల్ ఒక వ్యక్తి పైన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది. ఇప్పుడు ఒక పుర్రె బొమ్మ రెడ్ సింబల్ ఉందనుకోండి, అది దాని మీనింగ్ ఏంటండి? డేంజర్ అనేసి మనం. నేను ఏం చెప్పలేము, మీరు డేంజర్ అన్నారు. ఎందుకు అంటే మన కల్చరల్ ఇన్హెరిటెన్స్లో మనం చిన్నప్పటి నుంచే అవే నేర్చుకున్నాం. అంటే ఒక సైన్, ఒక సింబల్ ఒక వ్యక్తి పైన ఎంత పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది కూడా ఉంటుంది. అందుకే ప్రోడక్ట్స్ బ్రాండ్స్ డిజైన్ చేసేటప్పుడు దే విల్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఒక్కొక్క సింబల్ ఇట్ క్యాన్ చేంజ్ అండ్ ఇట్ క్యాన్ బ్రేక్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీ ఏ కంట్రీ బి నచ్చరు, వాళ్ళ సింబల్ కంట్రీ బిలో పెట్టామనుకోండి చాలా పెద్ద రచ్ అయిపోతుంది. ఓకే. సో మన హ్యూమన్ లైఫ్లో ప్రతిదీ కూడా సైన్ అండ్ సింబల్ కూడా ఇంపార్టెంటే ప్రతి దాంట్లో. సో దట్ ఈస్ వేర్ ఆల్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ కమ్స్ అవుట్.